వెల్కమ్ టు టైమ్ 24/7. నేను యాంకర్ విష్ణు. ఈరోజు మనం న్యూస్ చూసుకున్నట్లయితే మైనింగ్ మాఫియా వేల కోట్ల మేత. గత ప్రభుత్వ హయాంలో భారీగా రాయల్టీ జిఎస్టీ సినరేజ్ ఫీజుల ఎగవేత. మనము తెలంగాణ అసలు మైనింగ్ మాఫియా అంటే ఏంటి? మనకు ఇసుక మాఫియా కానీ రవాణా మన గ్రానైట్స్ కానీ ఈ రాళ్ళు తవ్వడం, అనుమతి లేకుండా ట్రక్కులను తరలించడం, ప్రభుత్వ కోట్ల రూపాయలను మనకు వీళ్ళు పే చేయకుండా జిఎస్టీ కానీ ఇవన్నీ వెహికల్స్ ఇలా పే చేయకుండా కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అక్రమంగా తరలిస్తున్నమాట. అసలు దానికి అసలు కారణాలు ఏంటి? మొదటగా చూసుకున్నట్లయితే అక్రమ తవ్వకాలు మీన్స్ మనకి ఇచ్చిన లీజు కంటే ఎక్కువ ప్రాంతాలను వీళ్ళు అక్రమంగా రాత్రి వేళల్లో కానీ వీళ్ళు పర్మిషన్ లేకుండా తవ్వి వాటిని భారీ ట్రక్లలో ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఇలా అక్కంచెల్లి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నమాట. సో ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అక్రమ రవాణా మనకి ఏంటంటే నకిలీ పర్మిట్లు, ఈవే బిల్స్ కానీ మనకు చెక్ పోస్టులు దాటియాలంటే చెక్ పోస్టుల దగ్గర మామూలు ఇచ్చి వాళ్ళను వీళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంచుకొని అక్రమ రవాణా చేయడము పెద్ద పెద్ద ట్రక్కులలో. దానివల్ల ఏమవుతుందంటే మనకు చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నమాట. ప్లస్ నెక్స్ట్ ఏంటిదంటే ప్రభుత్వానికి ఈ కట్టాల్సిన బిల్లులు కానీ ప్రభుత్వానికి మనకు ఆర్థిక నష్టం చేస్తున్నారు అనమాట. ఎందుకు అంటే బిల్స్ పే చేయడం, ఈ జిఎస్టీ ఇట్లా అనేసి ఇవన్నీ చాలా ఎగ్గొట్టడం అనేది జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెలు చూసుకున్నట్లయితే గత 6 నెలల్లో నుంచి వెళ్ళి 18 ఎఫ్ఐఆర్లు మరియు 85 కేసులు వీళ్ళు పెట్టడం జరిగింది. 1000 టన్నుల ఇసుక స్వాధీనం చేసుకున్నారు. అట్లనే ట్రక్కులు కానీ మనకు పెద్ద పెద్ద మిషన్లు, ఎక్స్కవేటర్లు ఇవన్నీ సీజ్ చేసి 30 కోట్ల వరకు పెనాల్టీ విధించిండ్రు. సో ఏ జిల్లాలలో అసలు ఇట్లా జరుగుతుంది అనేసి మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా కరీంనగర్, సిరిసిల్ల, ఖమ్మం, మానేరు నుంచి 100 కోట్ల ఇసుక లోటి ఆయన గ్రానైట్ కానీ ఇప్పుడు ఎక్కువ గ్రానైట్ కరీంనగర్, వరంగల్ నుంచి బాగా గ్రానైట్ ఉందన్నమాట. అక్కడి వేరే ప్రాంతాలకు వేరే స్టేట్లకు అక్రమంగా మైనింగ్ చేయడము అనేది జరుగుతుంది అనమాట. రాష్ట్రం అంతటా ఎంక్వైరీ చేస్తే భారీ స్కామ్లు బయటకు వస్తున్నాయి. అధికారులు రాజకీయ ఆరోపణలు కూడా అసలు ఎందుకు వస్తున్నాయి? గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ప్రస్తుత ప్రభుత్వ మంత్రులు కూడా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఒకళ్ళ మీద ఒక పరస్పరం చేసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి వాళ్ళు ఏంటంటే మీరు చేసినలు అన్న విధంగా చేసుకొని వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందేసుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల ప్రభుత్వం ఏం చేసింది, సిఐడి, సిబిఐ, సిబిసిఐడి కూడా వీళ్ళకు ఆదేశాలు ఇచ్చారన్నమాట. దీనివల్ల మనకు నదులు కానీ పర్యావరణం కానీ భూగర్భ జలాలు కానీ తగ్గిపోవడం, పంటలు దెబ్బతినడం, అక్రమ గనుల ప్రమాదాలు, చెక్ డ్యాంలు దెబ్బతినడం, ఈ రోడ్డు ప్రమాదాలు జరగడం అనేది చాలా అధికంగా జరుగుతుంది అన్నమాట. దీనివల్ల ముఖ్యంగా మనకు సర్వేలో తెలిసింది ఏంటంటే ఈ ఇసుక లార్ల వల్ల చెక్ డ్యాంలు అనేది చాలా దెబ్బతినడం వల్ల కూడా దెబ్బతింటున్నాయి అనేది కూడా మనకు కంప్లైంట్స్ అనేది చాలా వచ్చినాయి. గ్రానైట్ అక్రమ రవాణా అసలు ఏం జరుగుతుంది, అసలు ఎక్కడి నుంచి జరుగుతుంది, అసలు ఎట్లా జరుగుతుంది? ఖమ్మం మరియు వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో నకిలీ కంపెనీలు అనేది చాలా పెట్టేసి మన ఆధార్ కార్డు, పాన్ కార్డులో దుర్వినియోగం చేసి ఈవే బిల్స్ ద్వారా కొన్ని కోట్ల రూపాయల నష్టము ప్రభుత్వానికి చేస్తున్నారు అనమాట. అధికారులు కూడా దాన్ని ఇన్వాల్వ్ అయ్యి దాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కొంత స్పెషల్ డ్రైవ్ చేసి అధికారులు చాలా ఆసక్తికరమైన విషయాలని కూడా బయట పెట్టారు. సో దీనిని మనకు సిఐడి వాళ్ళకు కూడా మనకు అందించడం జరిగింది అనమాట. వాళ్ళకు సిఐడి వాళ్ళని విచారించాలనేసి కూడా వాళ్ళకు ప్రభుత్వము వాళ్ళకు చర్యలు తీసుకోవాలని సిఐడి వాళ్ళకు కూడా అప్పగించింది. తెలంగాణ సంపదను అసలు చాలా వృధా చేస్తున్నమాట. చాలా ఎట్లా అంటే ఇసుక మాఫియా, గ్రానైట్స్ వల్ల కానీ ఏమిందంటే చాలా కోట్ల రూపాయల అక్రమ రవాణా వాళ్ళు వెనకేసుకుంటున్నారు. ప్రకృతి అనేది మన అందరిది కాబట్టి దీన్ని మనం అందరం కూడా బాధ్యతగా కాపాడుకొని అధికారులు ఇటువంటి మాఫియా జరగకుండా చేసే వాళ్ళని అందరినీ కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మనకు ఇక్కడ వీళ్ళు కోరుతున్నారు అనమాట.